हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नारायण नारायण। సాయిరామ్ గురుగారు. సాయిరామ్ అండి. 18వ శ్లోకం అండి. ఓకే, మొదలు పెట్టమంటారండి? మొదలు పెట్టు. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సదా. ఆత్మానం రాజవత్సదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మను రాజస్థానంలో ఉంచాలి ఎప్పుడు కూడా. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైనా సరే మనం ఏ వ్యవహార కాలంలో ఉన్నా కూడా ఆ వ్యవహారంలో ఏదో ఒక వృత్తి తప్పక ఉంటుంది. వృత్తి లేకుండా వ్యవహారం ఉండదు. వ్యవహారానికి మూల స్థానం వృత్తి అయి ఉన్నదన్నమాట. ఈ వృత్తి శూన్య స్థానంలో చైతన్య ప్రకాశం ఉంది. ఆ చైతన్య ప్రకాశానికి ఉనికిగా, చైతన్యానికి, ప్రకాశానికి, జ్ఞానానికి, ఆనందానికి ఉనికిగా సత్స్థితి ఉన్నది. చాలా జాగ్రత్తగా దీనిని గుర్తుపట్టడం మనం రోజువారీ జీవితంలో జీవిస్తూ నేర్చుకోవాలి. అంటే ఏమంటే పుస్తకాలు చదివితే వస్తుందా? పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఏమండి ప్రాణాయామం చేస్తే తెలుస్తుందా? తెలుస్తుంది. ధ్యానం చేస్తే తెలుస్తుందా? తెలుస్తుంది. ఈ తెలియటాలన్నీ ఏమిటంటే ఒక రెపపాటే తెలుస్తాయి అంతే. జీవిత కాలంలో ఈ సాధనలన్నింటి ద్వారా సాధన సాధ్యంగా ఇది రెపపాటుగా తెలుస్తుంది. ఈ సాధనలన్నింటి వలన నువ్వు లోపల పరిపక్వత కనుక పొందినట్లయితే అప్పుడు నిరంతరాయంగా తెలియబడుతుంది.
పరిపక్వత అంటే అర్థం ఏమిటంటే మల విక్షేప ఆవరణ దోషాలను నిశ్శేషంగా పరిహరించేటటువంటి ఒకే ఒకటి స్వప్రకాశం, స్వరూప జ్ఞానం, స్వీయ చైతన్యం, స్వాత్మ, సద్దర్శనం. ఇది దీనిని స్ఫురణగా అంతర్గతంగా మానవుడు పొందాలి. ఆ స్థాయి పరిపక్వతను పొందాలి. అలా ఎవరైతే ఉండగలిగారు వాళ్ళు చీకటిని పారద్రోలటానికి ప్రత్యేక ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రకాశం తప్ప అది అలా పోదు. అలాంటి సమస్యలలో నుంచి బయటకు వచ్చేస్తారు. కర్మచక్రానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. కర్మబంధం నుంచి ముక్తులైపోతారు. తురియం అనేటటువంటి 4వ స్థితిలోకి లేదా 4వ అవస్థలోకి అని చెప్పడానికి వీలు లేనటువంటి 3 అవస్థలలో అనుస్యూతమై ఉన్నటువంటి ఒకే ఒక అవస్థ. అవస్థ అనడానికి అవస్థ కానటువంటిది. అతీత దృష్టిలో అదే అయి ఉన్నది, సిద్ధ వస్తువు అయి ఉన్నది. అట్టి ఆత్మనిష్టలో నిలకడ చెందుతుంది. అట్టి ఎరుక స్వరూపంలో నిలకడ చెందుతుంది. ఇతడు కైవల్య మార్గానికి అధికారి. ఈ ఆత్మనిష్ఠుడు, ఈ బ్రహ్మనిష్ఠుడు, ఈ జీవన్ముక్తుడు జన్మరాహిత్య స్థితికి అధికారి. ఎందుకని అంటే ఆత్మనిష్ట నిర్ణయం అయిన తర్వాత కేవల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవల ఆత్మస్థితిలో ఆత్మాతీతం, కేవలాత్మ, దేహో నాస్తి సర్వదా, నిర్ణయో నాస్తి సర్వదా, అస్తి నాస్తి కో వేద, నిర్ణయో నాస్తి సర్వదా. ఉన్నదని లేనిదని చెప్పేవాడు పరబాహ్యంలో లేని లేడు అనేటటువంటి కేవలాత్మ నిర్ణయం దిశగా ఈ జన్మరాహిత్యాన్ని రహిత మార్గంలో రహిత దృష్టితో నిర్ణయాన్ని పొందుతాడు. ఇది సహజంగా జరిగేటటువంటి పరిణామం. అందువల్ల జాగ్రత్తగా బుద్ధి యొక్క కర్మాధీనమైనటువంటి బుద్ధి యొక్క చిత్తవృత్తి యొక్క మూలాన్ని గుర్తుపట్టడంతో ఆత్మానం రాజవత్సదా అనే నిర్ణయాన్ని ఆంతరంగికంగా స్వయముగా స్వాధ్యాయములో పరిపక్వత ద్వారా గుర్తించడం ద్వారా ప్రారంభమయ్యేటటువంటి అంతర్ముఖ ప్రయాణం కేవల ఆత్మ నిర్ణయంతో ముగిసిపోతుంది. ఇది పరిమితి, అది పరిపూర్ణం. మన కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం యొక్క ప్రధానమైన లక్షణం, మోటో ఏమిటంటే విద్యయా అమృతమశ్నుతే, యా విద్య సా విముక్తయే. ఇవి రెండు మన మోటో. అంటే పరిమితి నుంచి పరిపూర్ణం, కోహం సోహం నాహం. ఈ నడకని మన వాళ్ళందరూ కూడా, సాధకులందరూ కూడా తప్పక అందిపుచ్చుకోవాలి. ఈ సాధకులు ఎప్పటికప్పుడు ఏదో ఒక వృత్తి చేత పరిమితం అయిపోతుంటాడు. అది కళలో అయినా సరే, ఇలలో అయినా సరే. అందువల్ల ఈ వృత్తిని జాగ్రత్తగా గుర్తించి, ఈ వృత్తి వడ్ల గింజలో పొలు లాంటిది, ఆ ఊక లాంటిది. వాస్తవానికి బియ్యం ఆ ఊకకి పంట పండేటప్పటికి విడిపోతుంది అనమాట. పాలు పోసుకునేటప్పుడు అంటి ఉన్నట్టు తోచినప్పటికీ అది నిదానంగా పరిపక్వతకు వచ్చేటప్పటికి ఆ బియ్యపు గింజ ఆ వడ్ల గింజలో పైన ఊక నుంచి విడిపోదు. అది వాస్తవానికి విడిపోయే ఉంది. ఆ సమయానికి మనం దంచితే ఆ పరిపక్వత వలన ఆ పొల్లు, ఆ ఊక విడిపోతుంది. అట్లా జాగ్రత్తగా ఏదైతే ఈ శరీరంలో శరీరిగా, దేహములో దేహిగా, రథములో రధికుడుగా, వినాశము చెందే జీవ జగత్తులలో అవినాశిగా, ఆద్యంతములు కలిగినటువంటి జీవ జగత్తులలో అనంతముగా, అనాదిగా, అవ్యయముగా, అవికారిగా, నిర్ణయముగా ఉన్నదో, స్ఫురణగా ఉన్నదో
అట్టి ఆత్మనిష్టను మానవుడు ప్రతి క్షణం నిర్ణయంగా పొందాలి. చదవండి. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్య విలక్షణం అన్న అంశంలో ఇంద్రియాల గురించి మనస్సు గురించి నిన్న విచారణ చేసామండి. ఇప్పుడు బుద్ధి స్టార్ట్. ఉమ్. విషయ దృష్టిలో జీవుని బుద్ధి తన అవగాహన నిశ్చయం విషయపరంగానే చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది బుద్ధికి ప్రకృతి. అంతే. ప్రతి దాంట్లో ఈ సృష్టి అంతా కూడా మనకి పెద్దలు ఏం చెప్పారు? ప్రకృతి పరమేశ్వరుడు రెండు ఒక చోటే ఉంటాయి. ప్రకృతి పరమేశ్వరుడు రెండు ఒక చోటే ఉండడం ఏమిటండి అంటే, గుణాత్మకంగా గనక నీ బుద్ధి పనిచేస్తే, నీ అవగాహన పనిచేస్తే అది ప్రకృతి. గుణాతీతంగా పనిచేస్తే పరమేశ్వరుడు. నీ అవగాహన గుణాతీతంగా ఉందా, గుణసహితంగా ఉందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. తనని తాను అధ్యయనం చేయడం అంటే అర్థం ఇదే. తన అవగాహన ఏ స్థాయిలో ఉండిపోయింది, ఆగిపోయింది, ఏ నిర్ణయం దగ్గర ఆగిపోయింది, ఏ క్రమం దగ్గర ఆగిపోయింది, ఎక్కడ దేనిని అపూర్ణాన్ని పూర్ణంగా భావిస్తోంది, పూర్ణాన్ని పరిపూర్ణంగా భావిస్తోంది. మానవుడి అవగాహనలో రెండు దోషాలు ఉన్నాయి. ఒకటేమిటి? అపూర్ణాన్ని పూర్ణంగా భావించడం. రెండవ దోషం పూర్ణాన్ని పరిపూర్ణంగా భావించడం. ఈ అవగాహన అనేదే బుద్ధి, వేరే ఇంకేం లేదు. ఏమంటే జ్ఞానం ఎలా వస్తుందండి? అవగాహన వల్లనే వస్తుంది, వేరే మార్గం ద్వారా రాదు. సాధకులందరూ సాధన ఎందుకు చేయాలండి? వాళ్ళ అవగాహన మారటం కోసం చేయాలి. చాలామంది చాలా మంత్రాలను, చాలా పాఠాలను, స్తోత్రాలను వాటి యొక్క అవగాహనతో పని లేకుండా, మంత్రభావంతో పని లేకుండా, స్తోత్ర భావంతో పని లేకుండా ఉచ్చరిస్తూ ఉంటారు. దానికి పారాయణ అనే పేరు మీద చదువుకుంటూ పోతుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఒక జీవితకాలం 100 సంవత్సరాలు అలా పారాయణ చేస్తే ఎప్పటికైనా సరే ఆ ఈశ్వరుడు వారిని అనుగ్రహించి వారికి హృదయంలో అది బోధపడేట్టు చేస్తాడు అని. ఆ ఈశ్వరుడు ఎవరో కాదు, గురువే. ఆ గురువుని జాగ్రత్తగా పట్టుకుంటే ఆ భాష్యం, ఆ భావన, ఆ నిర్ణయం, ఆ క్రమం, అవగాహన అంటే ఈ 4 ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భాష్యం తెలియాలంటే దాని యొక్క వాచ్యార్థం తెలియాలి. భాష్యం అంటే వాచ్యార్థం, ఇంతకుమించి వేరే ఉండదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అయితే కొన్ని మహానుభావులు, స్వానుభవం కలిగినటువంటి రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళు లక్ష్యార్థాన్ని కూడా అందులో అందిస్తారు. ఇక సద్గురువులు, అవతారులు చెప్పినవి అనుకోండి, అవి అయితే అనుభవార్థం కూడా ఉంటుంది. నిర్ణయ క్రమంతో పాటు అనుభవార్థం కూడా ఉంటుంది. అందువల్ల మనం టెక్స్ట్ ఎవరు చెప్పింది తీసుకుంటామంటే, అనుభవార్థం ఏ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ తీసుకుంటాం. ఎందుకని? ఇవాళ శాస్త్ర ప్రపంచంలో అదొక అరణ్యం. వాచ్యార్థంగా గనక మీరు వెళితే లక్షల కోట్ల పుస్తకాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో విశేషాలు, ఎన్నో పుస్తకాలు. అసలు పుస్తక ప్రపంచం అంత పెద్ద ప్రపంచం ఏదీ లేనే లేదు. శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైన విషయ ప్రపంచంలో అత్యంత విశాలమై, అత్యంత కన్ఫ్యూజన్ కలగజేసేటటువంటి విభ్రమ, కన్ఫ్యూజన్ అంటే సంస్కృతంలో విభ్రమ, ఈ విభ్రమని కలిగించేటటువంటి శాస్త్రారణ్యం చాలా విశేషంగా వ్యాప్తి చెందింది. భాషల కొద్దీ ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి. ఇలా అన్వయ వ్యతిరేక భేదాల చేత అవగాహన కొరకు చెప్పబడుతున్నప్పటికీ జాగ్రత్తగా వాచ్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని, అనుభవార్థాన్ని వినియోగించుకుని అధిగమించాలి. ఆ అధిగమనం కొరకే అవగాహన. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు అవగాహన అయిందండి, అయితే అధిగమించావా? వెంటనే ప్రశ్న గురువుగారి దగ్గర నుంచి వచ్చేది ఏమిటయ్యా అంటే, అయితే అధిగమించావా? అధిగమించాలంటే సామర్థ్యం కావాలి, శక్తి కావాలి, సత్తా కావాలి.
ఆర్తి కావాలి, తహ కావాలి, శరణాగతి కావాలి. ఇవి పరిపక్వతకు సంబంధించిన అంశాలు. ప్రపంచంలో అందరూ ప్రార్థనే చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో ఆర్తి ఉండదు. అది ఇందాక మొట్టమొదట సెషన్లో ఆర్తితో ప్రార్థన చేయడం ఎలాగా, సర్వస్వ శరణాగతులై ప్రార్థన చేయడం ఎలాగా, తాను లేకుండా ప్రార్థన చేయడం ఎలాగా, ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఇది పరిణతి. ఇది పరిణతి వల్లనే వస్తుంది, కానీ అది అభ్యాసం వల్ల రాదు. అభ్యాస వైరాగ్యాలనేవి ప్రాథమిక స్థాయిలో సాధకునికి ఉపయోగపడే లక్షణాలు. కానీ అవగాహన ఎప్పుడూ కూడా వాచ్యార్థం నుంచి లక్ష్యార్థానికి, లక్ష్యార్థం నుంచి అనుభవార్థానికి, అనుభవార్థం నుంచి అధిగమనానికి మమ సాధర్మ్యం అధిగచ్చతి అని భగవద్గీతలో పరమాత్మ ఉపదేశించాడు. మమ సాధర్మ్య, నా వలె నువ్వు అయిపోవాలంతే. త్వమేవాహం తత్వమసి. ఈ స్థితిలో నువ్వు ఉండాలి. అప్పుడు నీకు నాకు భేదం లేదు. అలా ఎవరైతే ఉన్నారో వారందరూ జీవన్ముక్తులు. ఈ దైవీ చైతన్య స్థితి యందు నిలకడ చెందినటువంటి జీవన్ముక్తులు. వీళ్ళకి వేష్టి లేదు. సమిష్టి సాక్షి, బ్రహ్మము, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు, ఊరకున్నవారు. వీళ్ళు జన్మరాహిత్యాన్ని పొందేస్తారు. వీళ్ళ అధికారులు. వీళ్ళు కైవల్య మార్గంలో ఎరుకను పోగొట్టుకుని పరబాహ్య స్థితి యందు నిలకడ చెందుతారు. ఇలా జాగ్రత్తగా అవగాహనని అపూర్ణం నుంచి పూర్ణానికి, పూర్ణం నుంచి పరిపూర్ణానికి మనం విస్తారం చెయ్యాలి, ప్రస్తారం చెయ్యాలి. చదవండి. బుద్ధి నిశ్చయములు తనకు స్వరూపభంగంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అవుతున్నదని జీవుడు గుర్తిస్తాడు. అది అపూర్ణం. జీవుడు అపూర్ణం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ బ్రహ్మ పూర్ణం, పరవాహ్యం, పరాత్పరం, అదేమో పరిపూర్ణం. జీవుడు అపూర్ణం ఎందుకట అంటే వీడు పగలేసిన తర్వాతే గుర్తిస్తాడు, చేతులు కాలిన తర్వాతే గుర్తిస్తాడు, అనుభవం అయినాకే గుర్తిస్తాడు. పొరపాటు కూడా ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి ఏమండి ఇదేమిటి, దీని సంగతి ఏమిటి, కొద్దిగా వివరించండి అని తెలుసుకోడు. ఎందుకంటే రజోగుణ ధర్మంతో ఉంటాడు కదా. ఈ రజోగుణ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. పెద్దల మాట పెడ చెవిన పెట్టేటటువంటి దుర్లక్షణం ఉంటుంది వీళ్ళలో. వాళ్ళంతటా వాళ్ళు అడగనే అడగరు. అథవా ఒకవేళ గనక పెద్దలు ఏమన్నా చెప్పినా, శాస్త్రం చెప్పినా దాన్ని పెడ చెవిన పెడతాడు. పెట్టి తాను నమ్మినటువంటి అపూర్ణమైనటువంటి కొద్దిపాటి అవగాహననే పూర్ణం అనుకుంటూ ఉంటాడు. నాకు అన్నీ తెలిసేయండి బాబు, నేను ఎవరి మాట వినను. నేను చాలా చూశాను, నేను చాలా చేశాను, నేను చాలా దేశాలు తిరిగాను, నేను చాలా పీఠాలు తిరిగాను, నేను చాలా గురువులు చూశాను, నేను చాలా సాధనలు చేశాను, నేను 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 బలపడిపోతాను. 30 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేశాను, నాకు చెప్తావేంటి నువ్వు? చూడండి, రిటైర్ అయిపోయేమో ముందు ఉన్నటువంటి చివరి 5 ఏళ్లలో ఆ ఉద్యోగి దగ్గరికి వెళితే అడుగడుగున ఇదే మాట వస్తుంది. నేను 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, నాకు చెప్తా పెట్టు. ఐ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ లైక్ దిస్. అట్లా ఈ అహం బలపడిపోతుంది అనమాట. ఈ రాజసిక అహం వలన అపూర్ణంగా ఉండిపోతాడు ఎప్పటికీ. అంతే. ఎన్ని ఏళ్ళు ఏమని అనమాట, ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన గాని నలుపు నలుపే గాని తెలుపుగాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈ జీవుడు ఎలుగుతోలు లాంటి వాడు. వీడు ఎన్నిసార్లు పుట్టిపోయినా, 100 జన్మలు కాదు 1,00,000 జన్మలు పుట్టిపోయినా సరే ఈ అపూర్ణ స్థితి నుంచి, అంటే తాను కానటువంటి దానిని తాను అనుకోవడం, తానే అది అయి ఉన్నానని అనుకోవడం అనే గొడవలో నుంచి మాత్రం బయటికి రాడనమాట. అందులోంచి బయటకు రాకపోవడం వలన ఏమైపోతున్నాడు, అక్కడే ఆ అవగాహన ఆగిపోతుంది. దీన్ని మనం జాగ్రత్తగా సాధన ద్వారా, స్వానుభవం ద్వారా, క్రమమైనటువంటి విచారణ ద్వారా, పెద్దల అనుగ్రహం ద్వారా, సర్వస్వ శరణాగతి ద్వారా స్వాత్మనిష్ట,
బ్రహ్మనిష్ట అనే పూర్ణ స్థితికి అతీత దృష్టితో పరిణమింప చేయాలి. చదవండి. ఇది బుద్ధి ప్రకృతికి జీవుని విలక్షణం. ఇక్కడ జీవుడికి తెలీదా అంటే నిన్న కూడా చూసాం. ఈ జీవుడు అంటే వేరే ఏం లేదు, చిజ్జడ గ్రంథి. వీటిలో చైతన్య లక్షణాలు ఉంటాయి, జడ లక్షణాలు ఉంటాయి. వీటి రెండు లక్షణాలను కలిపినటువంటి మిక్చర్ ఫెలో. ఇప్పుడు మనం బయట చూడండి, మిక్చర్ కావాలంటే ఏం చేయాలి? బూందీ వేరే తయారు చేయాలి, కారపూస వేరే తయారు చేయాలి, పుట్నాలు వేరే వేయించాలి, పల్లీలు వేరే వేయించాలి, అటుకులు వేరే వేయించాలి. అంటే 5-6 పదార్థాలను అన్నింటినీ వేయించి కలిపితే మిక్చర్ అవుతుంది. రెడీగా ఒకేసారి మిక్చర్ రమ్మంటే రాదు. అలాగే ఈ జీవుడు కూడా ఈ అపూర్ణ స్థితి ఎందుకు ఉండిపోయాడు అంటే, వీటిలో కొన్నేమో చైతన్య లక్షణాలు ఉండిపోయినాయి, కొన్నేమో జడ లక్షణాలు ఉండిపోయినాయి, కొన్నేమో ఇంద్రియ లక్షణాలు ఉండిపోయినాయి, కొన్నేమో విషయ ధర్మాలు ఉండిపోయినాయి, కొన్నేమో కర్మచక్రానికి సంబంధించిన అంశాలు ఉండిపోయినాయి, కొన్నేమో ఆసక్తులు, కొన్ని అనాసక్తులు, కొన్ని నిరాసక్తులు. ఈ కలగా పొలగంగా కలిసిపోయి ఉన్నాడు ఇప్పుడు ఈ జీవుడు. మరి ఇప్పుడు వీడిని ఏం చేయాలి? ఇలా ఒకసారి అయ్యాడా? అవలేదు, అనేక జన్మాంతరాలలో అయ్యాడు. ప్రతి జన్మలో కొన్ని కొన్ని సంస్కారాలని అలా అపూర్ణంగా ఉంచేసుకున్నాడు, పరిపక్వత చెందించుకోలేదు, సంస్కారాలు రద్దు చేసుకోలేదు, వాసనాక్షయం చేసుకోలేదు. ఎవరి కోసం చేసుకోవాలి? తన కోసం తానే చేసుకోవాలి. ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం ఏం చేయక్కర్లేదు. తనను తాను పరిపూర్ణుడుగా పరిణమింపజేసుకునే భాగంగా ఈ చిజ్జడ గ్రంథి భేదనం, కేవలం చిజ్జడ గ్రంథి భేదనం అన్న ఒకే ఒక అంశం మీద దరిదాపు 100 సిద్ధాంతాలు, 100 మార్గాలు వేదాంతంలో ప్రతిపాదించబడ్డాయి. అనేకమైనటువంటి యోగ తారావళి కూడా చిజ్జడ గ్రంథి భేదనమే చెప్తుంది. ఇలా యోగ మార్గాలు అన్నీ కూడా ఈ చిజ్జడ గ్రంథి భేదనం గురించి చెప్తాయి. వేదాంతంలో, జ్ఞాన మార్గంలో, ఆత్మబోధలో ప్రధాన లక్ష్యం చిజ్జడ గ్రంథి భేదం. ఆత్మబోధతో అయిపోతుంది, ఈ పాఠంతో అయిపోతుంది చిజ్జడ గ్రంథి భేదం. ఎందుకని? నువ్వు జడం కాదని, నువ్వు విషయం కాదని, నువ్వు ఇంద్రియం కాదని, నువ్వు జగత్తు కాదని, నువ్వు శరీరం కాదని నిర్ణయం చేసేస్తాం, విచారణ చేసేసాం. అలా జీవించేయడమే. ఆ అవగాహనతో జీవించాలి. అవస్థాత్రయంలో శరీరత్రయ విలక్షణ, అవస్థాత్రయ విలక్షణ, దేహత్రయ విలక్షణ, పంచకోశ విలక్షణ, వీటన్నింటికి విలక్షణుడవు అని క్రమానుగతంగా ఒక్కొక్క సూత్రం ద్వారా మనం విచారణ చేస్తూ నిర్ణయం చేస్తాం. ఈ అవగాహనతో జీవిస్తే నీవు ఆత్మస్వరూపుడు అని తెలుసుకోవడానికి నిమేషకాలం ఎక్కువ అంటారు శంకర భగవత్పాదులు. చదువు. ఇది ఆత్మకు స్వరూపమును గుర్తిస్తూ బుద్ధి యొక్క ప్రకృతి వృత్తికి సాక్షిగా ఉన్న సాక్షిత్వంగా తెలియవలెను. వెరీ ఇంపార్టెంట్. జీవుడిని ఎప్పుడూ కూడా శరీరంతో కలిపి ఆలోచించకూడదు. వీడికి 2 లక్షణాలు ఉన్నాయి. అటు బుద్ధి వైపుకి తిరిగితే దానితో కలిసి పనిచేస్తాడు, ఇటు చైతన్యం వైపుకి తిరిగితే వీడు చైతన్య స్వరూపుడుగా కూడా ఉంటాడు. అందుకని అహంకారం అన్నాను దాన్ని. ఆ అహంకారమే జీవుడు. ఈ అహంకారంలో ఆకారం అనే లక్షణం యొక్క గొడవ చేరిపోయి అహాన్ని వేరు చేయాలి. అది దివ్యాహం, శుద్ధాహం, బుద్ధాహం, నిత్యోహం, ముక్తోహం, కేవలోహం, పరోస్మ్యహం. ఇలా ఈ అహం యొక్క పరిణామం అంతా చైతన్య వికాసం, చైతన్య పరిణామం, చైతన్య వ్యావృత్తి, చైతన్య వ్యావర్తనం. చాలా జాగ్రత్తగా ఈ సృష్టిని, వ్యష్టిని ఈ చైతన్యం అనే దృష్టితో అధ్యయనం చేసి చైతన్య స్వాధీనత ఎవరైతే పొందారో వాళ్ళు జీవన్ముక్తుడు, 7వ జ్ఞాన భూమికలో ఉంటాడు. చదువు. ఆత్మకు సాక్షిగా జరుగుతున్న దేహేంద్రియ మనోబుద్ధుల ప్రకృతిని జీవుడు సాక్షిగా ఇట్టి విచారణలో బాధ రూపంలోనైనా బోధ రూపంలోనైనా గుర్తించినప్పుడు జీవునికి ప్రకృతిని తప్పించుకునే తెలివి తెలిసి వస్తుంది.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి అసలు ఈ జీవుడు ఎప్పటికైనా తెలుసుకోగలంటారా ఈ ఆత్మని? ఏంటో మీరు ఇంత విస్తారంగా చెప్తున్నారు కానీ 2 రకాలుగా తెలుసుకోవచ్చయ్యా నీ జీవితం మొత్తం మీద. తీవ్రమైన బాధ కలిగినప్పుడు కూడా ప్రకృతి విలక్షణుడు, తీవ్రమైన జిజ్ఞాసతో బోధ రూపం కలిగింది, అవబోధ, ఆంతరికమైన బోధ కలిగింది, అప్పుడు కూడా నువ్వు ఆత్మస్వరూపుడే. అంతఃస్ఫురణ ఎవరికైతే మేలుకుందో వాడు ఆత్మస్వరూపుడు. తీవ్రమైన బాధ చేత ఈ ప్రకృతిలో ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలేస్తాను రా బాబు, నేను శరీరం కాదు, ఈ శరీరాన్ని వదిలేస్తా, ఈ బాధ భరింపలేకున్నాను, ఈ క్షణమే వదిలేస్తా, ఈ వదిలేస్తున్న వాడేవాడు ఇప్పుడు అనేటటువంటి స్ఫురణ వాడికి కలుగుతుంది అప్పుడు. కాబట్టి బాధ చేత కానీ, ఏమండి ఈ ప్రపంచంలో నాకే అన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయండి అని సాధకులు అడిగే వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. నీకు ఆ కష్టం రాకపోతే, నీవు ఆ బాధను పొందకపోతే, ప్రకృతి గురువుగా పని చేయకపోతే, ఆ వ్యతిరేక సంస్కారాలతో వ్యవహారం నీకు అలా జరగకపోతే, నీవు అవబోధ అనేటటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, ప్రబోధ అన్న స్థితికి ఎదగకపోవడం వల్ల, బాగా గుర్తుపెట్టుకోవాలి, బోధ, అవబోధ, ప్రబోధ, ఇవి 3 స్థాయిల్లో ఉంటాయి. శాస్త్రార్థము నెరుగుట, అంతర్ముఖంలో ప్రవేశించుట, ఇది బోధ లక్ష్యం. అంతర్ముఖంలో అవబోధ, స్ఫురణ, స్ఫూర్తి, సర్వస్వ శరణాగతి. అవబోధ ఎవరైతే పొందారో వాడు ప్రబోధ. ఈ ప్రబోధతో కైవల్యం, అవబోధతో ఆత్మనిష్ట, బోధతో జీవభావం నుంచి ఆత్మభావంలో ప్రవేశించడం. ఇలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవగాహనని విస్తారం చేసేటప్పుడు, శక్తిని ప్రసారం చేసేటప్పుడు, అతీత దృష్టిని నిలబెట్టేటప్పుడు ఈ బోధ రూపం కానీ లేక అనుభవంలో వచ్చిన బాధ రూపం కానీ నీ బుద్ధిని మారుస్తుంది, నీ జీవభావంలో నుంచి ఆత్మభావంలో నిలకడ చెందేటట్లు చేస్తుంది. జీవుడు స్వయముగా తాను చైతన్య స్వరూపుడని, దివ్యాహమని, శుద్ధాహమని, బుద్ధాహమని, ముక్తాహమని, నిత్యోహమని, కేవలోహమని స్థిరపడతాడు. చదవండి. జీవుని సాక్షిత్వం బాధను గుర్తించే వరకే గాని బాధ నుండి బయటపడే తెలివిని అందుకోలేదు. అది చూస్తున్నాం కదా మనం బయట ప్రపంచంలో అనేక రకాల కష్టాలని బాధలని అనుభవిస్తూ ఉంటారు పాపం. ఆసుపత్రిలో కానీ, బయట కానీ, ఇళ్లలో కానీ, అనేక చోట్ల. అది పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే పోయేవాడి వరకు ఎన్ని బాధలను అనుభవించినా బాధను అనుభవించుతూ ఆ క్షణంలో అలా ఉంటాడే కానీ అది స్వీయ జ్ఞానంగా పరిణమించేది అతి తక్కువ మందికి. స్వరూప జ్ఞానంగా పరిణమించేది అతి తక్కువ మందికి. ప్రకృతి విలక్షణత్వాన్ని పొందేది అతి తక్కువ మంది. జాగ్రత్తగా దీనిని దానికి వాడుకో. పరమాచార్య అంటారు, జ్వరం కూడా తపస్సేనయ్యా బాబు. ఈ శరీరానికి వచ్చే అన్ని వేదనలు కూడా తపస్సుగా భావించు. ప్రకృతి విలక్షణంగా ఉండవు, పరమేశ్వర స్థితి ఎందు మేల్కో. అప్పుడు నీవు ముక్తుడవు, బంధరహితుడవు. చదవ. తాను గుర్తించినది ఆత్మ తేజస్సు చేతనేనని, ఆత్మ సాక్షిత్వమునేనని గుర్తించినప్పుడు జీవుడు జీవభావపు పక్షం కాక ఆత్మభావపు పక్షం చేరినవాడవుతున్నాడు. అది ఎప్పటికప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను పరమేశ్వరుడి పక్షంలో ఉన్నానా, ప్రకృతి పక్షంలో ఉన్నానా? అమ్మ 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 అంటూ అమ్మ చుట్టూ తిరుగుతున్నానా? అయ్యా 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 అంటూ అయ్య చుట్టూ తిరుగుతున్నానా? అయ్య సర్వ విలక్షణుడు, సర్వగతుడు, సర్వాధారి, సర్వధారి, ఆత్మస్థితి, ఆత్మభావం, స్ఫటికలింగం, దానికి ఏ వర్ణం లేదు, శుద్ధం. అలా జాగ్రత్తగా ఆత్మభావ పక్షాన్ని స్వీకరించాలి. ప్రతిపక్షమైనటువంటి ప్రకృతిని స్వీకరించకూడదు.
గుణసహితంగా ఉండకూడదు, గుణాతీతంగా నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రతి ఆలోచనకి ఈ ప్రశ్న రావాలి సాధకులకు. ఇది గుణసహితంగా చేస్తున్నానా ఇప్పుడు నేను? ఇది శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతంలోకి దిగొచ్చేస్తున్నానా, లేక శరీరత్రయంలోకి దిగొస్తున్నానా, లేక అవస్థాత్రయమా, లేక సాంగత్వం దేనితో ఏర్పడుతోంది? విషయ సంగత్వం ఎలా ఏర్పడుతోంది, గుణ సంగత్వం ఎలా ఏర్పడుతుంది అని జాగ్రత్తగా విచారణ చేసుకుని ఆలోచనను అనుమతించాలి, వృత్తిని అనుమతించాలి. అనుమతించే స్థాయిలో ఉండాలి ఎప్పుడూ కూడా. అంతేగాని అదొచ్చి మీద పడిపోయినాక పరిగెట్టిపోయి ఖండన మండలంలో నిరసన విమర్శలకే దారి తీయకూడదు. గురు నింద, ఈశ్వర నింద, ప్రకృతి నిందకి దారి తీయకూడదు. అప్పుడు ప్రకృతి బాధ నుండి బయటపడే తెలివి ఆత్మ తేజస్సు అంటే స్వస్వరూప తేజస్సు వలన తనంతట తానే తెలియవస్తుంది. అంతే. ఏమండి, ఎలా తెలుసుకోవచ్చండి? ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకోవచ్చా? ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉంటావు. ఇంట్లో ఉన్నా నువ్వే, అడవిలో ఉన్నా నువ్వే, క్షేత్రంలో ఉన్నా నువ్వే, జననంలో ఉన్నా నువ్వే, మరణంలో ఉన్నా నువ్వే, తల్లి గర్భంలో ఉన్నా నువ్వే, ఆఖరికి దేహాంతర ప్రాప్తి పొందినా నువ్వే. నీలోన నేనదే. అది కేవలోహం పరోస్మ్యహం. ఆ నిర్ణయాన్ని నువ్వు ఎప్పటికైనా పొందాలి. నీ లోపలే పొందాలి, నీ స్వీయ అవగాహనలోనే పొందాలి, స్వనిర్ణయంతోనే పొందాలి, స్వానుభవంతోనే పొందాలి. మిగిలినవి ఏమిటండి? మరి మీరందరూ ఏం చేస్తారండి? ఈ శాస్త్రం, ఈ ప్రకృతి, ఈ గురువులు, ఈ పీఠాలు, ఈ సాధనలు, ఇవన్నీ వృష్ఫలమేనా? ఏం ప్రయోజనం లేదా? అవన్నీ తలా ఒక పావలా సహాయం చేస్తాయి. శాస్త్రం ఒక పావల, నీ బోధ చేసే గురువు గారు ఆయనో పావల, నీ సహపాఠకులు నువ్వెవరితో అయితే కలిసి జీవిస్తున్నావో లేదా ఎవరెవరితో అయితే కలిసి వ్యవహరిస్తున్నావో సత్సంగాల సభ్యులతో, వాళ్ళందరూ కలిసి ఒక పావల, తలా ఒక మాట అందిస్తారు, తలా ఒక సూత్రం అందిస్తారు, తలా ఒక స్ఫురణను అందిస్తారు. వాళ్ళ స్వానుభవంలో నుంచి వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఎలా అధిగమించారు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎంపిక చేసుకోవాలి. వాళ్ళలో కూడా అధిగమనం చేసినటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మన సాంగత్యంలో ఉంచుకోవాలి. మమ సాధర్మ్యం అధిగచ్చతి, పరమాత్మ స్థితి ఎందు నిలకడ చెందిన వాళ్ళని మనం ఆశ్రయించాలి, పరమేశ్వర స్థితి ఎందు ఉన్న వాడిని ఆశ్రయించాలి, ప్రకృతి విలక్షణుడైన వాడిని ఆశ్రయించాలి, స్వాత్మనిష్ఠుడని ఆశ్రయించాలి, శ్రోత్రియం బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి. నీ స్వానుభవం పావల. ఇలా పూర్ణమైనటువంటి నిర్ణయం, నిశ్చయం కలుగుతుంది. చదువు. కృష్ణానంద మఠం వారిది పూర్తయిందండి. ఇప్పుడు సుందర చైతన్యానందల వారిది మొదలు. అలాగే దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాక్షిణం విద్య. విద్య అంటే అర్థం ఏమిటంటే, ఏ తెలివి చేత, ఏ అవగాహన చేత, ఏ జ్ఞానం చేత, ఏ నిర్ణయం చేత నీవు సాక్షివని నిరూపితమవుతుందో, ఏ జ్ఞానం చేత నీకు కైవల్యం ప్రాప్తింపడానికి అధికారిత్వం వస్తుందో అదే విద్య, అదే జ్ఞానం. కలిసిపోవడానికి లాభం లేదు. రెండు పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు బాహ్యంలో చూస్తేనేమో అందరూ మనవాళ్లే అని కలిసేటటువంటి వాడే సరి అయిన మానవుడు. అంతరంలోనేమో ప్రకృతి విలక్షణుడు, పరమేశ్వరుడు, పరమాత్మ అన్నటువంటి నిర్ణయంలో ఉన్నవాడే ముక్తుడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఎలా ఉండాలట? బాహ్యంలోనేమో అంతా తన స్వరూపంగానే చూడాలి. అందరూ మనవాళ్లే, అందరూ తనవాళ్లే, అందరూ తానే. ఇది బాహ్యంలో నిర్ణయం. అంతరంలో ఎలా ఉండాలి? ప్రకృతిభ్యో విలక్షణ పరమేశ్వర పరమాత్మ స ఆత్మా స బ్రహ్మ
ఇలా ఉండాలి, ఎప్పుడు కూడా ముక్తుడై ఉండాలి. ఇలా ఏకకాలంలో పురుషోత్తముడుగా ఉండాలి. పురుషోత్తముడు ఎలా ఉన్నట్ట? ఇలా ఉన్నట్ట: సర్వధారి, సర్వాధారి, సర్వగతం, సర్వకారణం, సర్వసాక్షి. ఈ 5 లక్షణాలని కలిపితే పురుషోత్తముడు, పరమాత్మ. అక్షర పురుషుడు. ముందు అసలు అక్షర పురుష నిర్ణయం అవ్వకుండా పురుషోత్తమ నిర్ణయం ఎలా అవుతుంది? అందువల్ల అక్షర పురుషుడు ఎలా ఉన్నట్టు ఇప్పుడు? అందుకని అక్షర పురుష స్థితి గురించి విస్తారంగా అందిస్తున్నారు ఇందులో. నీవు అక్షర పరబ్రహ్మ యోగం దాకా నీ లక్ష్యం వెళ్ళాలంటే అక్షర స్థితిలో నిలకడ చెంది ఉండాలి. క్షరుడవు కాదు. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం అంతా ప్రకృతి, అది వినాశిత్వం. నీవు అవినాశి, అక్షరుడవు. అది క్షరం, ఇది అక్షరం. అది క్షేత్రం, ఇది క్షేత్రజ్ఞుడు. చదవండి. వ్యక్తి ఆంతర్యంలో కదులు వృత్తులు అహంకారానికి ప్రతిరూపాలు. అంతే. వృత్తి అంటే అహంకారం లేకుండా వృత్తి ఉండదు. ఏ వృత్తి అయినా సరే, నేను సేవకుడను, నేను రాజును, నేను ఉద్యోగిని, నేను మంత్రిని, నేను భార్యను, నేను భర్తను, నేను పిల్లలు, నేను సంసారం, నేను జగత్తు, నేను ఇల్లు, నేను ఇంటి యజమానిని, ఈ వస్తువుకి యజమానిని, ఈ గుర్రానికి యజమానిని, ఈ ఏనుగు యజమానిని, నేను కమ్మరిని, నేను కుమ్మరిని, నేను అది, నేను ఇది. ఆ అది ఇది ప్లేస్లో మీ ఇష్టం ఏదన్నా పెట్టుకో. ఏది పెట్టుకున్నా సరే అది వృత్తి అయిపోతుంది. నా ఇతి నా ఇతి, నేతి నేతి. మహావాక్యం ఒకటే మహావాక్యం. ఇది పరబ్రహ్మ నిర్ణయానికి సంబంధించిన మహావాక్యం. అవాంతరవాక్యం అని కూడా అంటారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. వృత్తిని నిరసించాలి అంటే అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ 2 మాటల్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే నీవు వృత్తి శూన్య స్థితిని పొందగలుగుతావు. అప్పుడు మాత్రమే నిర్వాణ స్థితి నీకు తెలియబడుతుంది. అప్పుడు మాత్రమే స్వాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతావు. అప్పుడు మాత్రమే స్వాత్మనిష్ఠుడు అవుతావు. సరే, అహం వృత్తియే అహంకారము. అంతే. అందుకని భగవాన్ రమణులు ఏమంటారంటే, నువ్వు ఏది చెప్తే అది ఎవడి కలిగింది? అది ఎవడికి కలిగిందో వాడు అహం వృత్తి. వాడు ఏం చేయాలంటే వాడు ఒకే పని, వాడికి పుట్టుక నుంచి పోవడం దాకా వాడికి ఒకటే పని. ఏమిటా పని? తన మూలమును తాను గుర్తెరుగుట. ఎరిగితే ఏమవుతుందండి? నిర్మూలమే తదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం అనే షోడశీ మంత్రం యొక్క భాష్యం దగ్గరికి వెళ్ళి నిలబడతాడు, నిర్ణయం దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. మూలాన్ని గుర్తెరిగే పనిలో కనుక నువ్వు పడితే అష్టతనువులు షోడశావస్థలకు మూలము లేదని నిర్ణయం అయిపోతుంది. నిర్మూలమే తదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం. ఏ జ్ఞాన శరీరంతో అయితే నీవు అష్టతనువుల్ని షోడశావస్థల్ని నిర్ణయం చేస్తున్నావో అది కేవలాత్మ. ఆ జ్ఞాన శరీరానికి ఎరుకకు, అఖండ ఎరుకకు మూలం లేదు. తన మూలాన్ని తాను విచారిస్తే తానే లేకపోయి. దట్స్ ఆల్. ఉన్నది ఉన్నట్లు పరబాహ్యం ఉన్నది. నువ్వు జీవుడిగా ఆలోచించిన అదే ఉంది, ఆత్మగా ఆలోచించిన అదే ఉంది, బ్రహ్మముగా ఆలోచించిన అదే ఉంది, పరబ్రహ్మ నిర్ణయంతో చూసిన అదే ఉంది. పరాత్పరమునందు కదలిక లేదు, మార్పు లేదు. అది సర్వకాలము, సర్వగతము. స్థాణు నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. అటువంటి పరిపూర్ణ నిర్ణయాన్ని సాంఖ్యయోగంలో, భగవద్గీతలో అర్జున విషాద యోగం వెంటనే ఈ హై పొటెన్సీ డోస్ కలిగిన వాక్యాన్ని వేశారు పరమాత్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఎక్కడికక్కడ అహం వృత్తి, అహంకార వ్యవహారం. వ్యవహారమేమో అహంకారం, దానికి పాదు, పునాది, పుట్టుక అహం వృత్తి. అహంకార వ్యవహారం నుంచేమో విరమించాలి, ప్రవృత్తిలో నుంచి నివృత్తిలోకి మారాలి. నివృత్తిలోకి వచ్చిన వాడు అంతర్ముఖంలో అహం వృత్తి యొక్క మూలాన్ని తెలుసుకోగలుగుతాడు. దాని మూలాన్ని గుర్తెరిగిన వాడు కైవల్య మార్గంలో, రహిత మార్గంలో ప్రవేశిస్తాడు. అహం దివ్యాహం, శుద్ధాహం, బుద్ధాహం,
ముక్తాహం నిత్యోహం కేవలోహం. ఇది అహం స్వరూపం. దీనికి వృత్తి జోడించబడింది. అప్పుడు జీవుడు వచ్చేసాడు. అహం వృత్తియే జీవుడు. వృత్తిని తీసేశాం, అప్పుడు కేవలోహం, పరోస్మ్యహం. అహం యొక్క మూలాన్ని వెతికాడు, వాడే లేడు. ఇలా జాగ్రత్తగా అహం వృత్తిని జీవుడుగా, అహంకార వ్యవహారాన్ని జగత్తుగా గుర్తెరిగి విరమించాలి. అలా విరమించినటువంటి వాడే దీనిని దాటగలుగుతున్నాడు, అధిగమనం చేయగలుగుతున్నాడు, సహజం అవ్వగలుగుతున్నాడు. చదవండి. ఆత్మస్ఫురణచే అహం వృత్తి కదులును. సూక్ష్మ రూపంలో ఉన్న ఈ వృత్తి దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యముతో స్థూలముగా వ్యక్తమగును. అంతే. జీవుడు అహం వృత్తి కదా, ఆత్మస్ఫురణ లేకుండా, ఆత్మ చైతన్యం అనే ఉనికి లేకుండా అహం వృత్తి లేదు. ప్రథమ వృత్తి అహం వృత్తి. ఏమండి, నేను గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా అహం వృత్తి ఉందండి? ఉంది. దాని వల్లనే తెలుసుకుంటున్నావు. దానివల్లనే నేనేమీ తెలుసుకోలేకపోతున్నానని తెలుసుకుంటున్నాడు. బాగా హాయిగా నిద్రపోయే నిద్రాసుఖాన్ని అనుభవించానని తెలుసుకుంటున్న ఏ అహం వృత్తి ఉన్నదో ఆ అహం వృత్తియే జీవుడు. ఆ వృత్తి వలననే నీకు అవస్థాత్రయం కలుగుతుంది. ఆ వృత్తిని దాటినటువంటి వాడికి, ఆత్మనిష్ఠుడికి అవస్థాత్రయం లేదు. అతడు తురియనిష్ఠుడు. ఈ జీవుడు అంటే ఏమిటి, ఆ ఆత్మ అంటే ఏమిటి అన్నది స్ఫురణ ప్రథమ వృత్తి. ఇక్కడ పట్టుకోగలిగే బుద్ధి సూక్ష్మత రావాలి. ఇక్కడ మేలుకోగలిగేటటువంటి జాగ్రత్తలో జాగ్రత్త రావాలి, తురియంలో జాగ్రత్త రావాలి. జాగ్రత్తలో జాగ్రత్త నుంచి సాధకుడి పరిణామం మొదలైతే తురియంతో పూర్తి అయిపోతుంది. కాబట్టి తురియంలో జాగ్రత్త ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏం చేయగలరంటే, ఇది నేను కాదు అని ప్రథమ వృత్తినే నిషేధించగలుగుతాడు, తానుగా ఉండగలుగుతాడు. చదవండి. వ్యక్తిలో కదులు వృత్తి మనస్సుకు సంబంధించినదియే గాని ఆత్మకు సంబంధించినది కాదు. అంతే. నువ్వు కొద్దిగా అహం వృత్తి కదలంగానే కళలో ఏం చేసావు, నిద్రలో నుంచి కళలోకి వచ్చావు. కళలోకి రాగానే ఆయా ఆ ఇంద్రియ ధర్మాలు, ఆయా గుణధర్మాలు, ఆయా వాసనాత్రయం, ఆయా రుణత్రయం, శరీరత్రయం, దేహత్రయం, తాపత్రయం, అన్ని త్రయాలు కలిసి మనసులోనే ఉంటాయి. అవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టివిటీ. మన బ్రెయిన్లో న్యూరాన్లన్నీ ఎట్లా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయో ఇవి కూడా అట్లా కనెక్ట్ అయి ఉంటాయి. టక 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 గేట్లు తెచ్చుకోండి. ఒక నిమిషంలో రెప్పపాటులో కళలోకి వచ్చేసాడు. కళలో అంతా ఇలలో ఎలా జగత్తు ఉందో కళలో జగత్తు కూడా ఏర్పడి చక్కగా ఆడియో వీడియో డోల్బీ సౌండ్, తన సినిమా తానే డైరెక్టర్, తానే యాక్టర్, తానే మ్యూజిక్, తానే ఫైటింగ్, తానే అంతా. సూది బెజ్జంలో నుంచి ఏనుగులు పంపించేసాడు, ఆనందపడ్డాడు. ఇది కళ. మరి ఇప్పుడు ఏం చేయాలండి? ఇంకా చాలలేదన్నాడు. ఆ కళ స్థితిలో ఉండగా ఈ సుఖం చాలలేదు, ఈ దుఃఖం పోలేదు, ఈ అసంతృప్తి పోలేదు, ఈ సంతృప్తి రాలేదు అని ఆ రెండింటి కొరకు ఇంద్రియాల్లోకి, శాంతం కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల్లోకి జాగ్రత్త అవస్థలో వచ్చేసాడు. చూడండి, ఇప్పుడు నేననేటటువంటి ఆత్మస్ఫురణ నుంచి అహం వృత్తి నుంచి త్రివృత్కరణానికి సంబంధించినటువంటి సమస్త ఆంతరిక జగత్తు, అక్కడి నుంచి సూక్ష్మాంగంలో నుంచి భోగ సాధనం, భోగాయతనం, ఇలా పరిణామం చెంది వ్యవహారంలోకి వచ్చి ఈ మందార పువ్వు, నేనిచ్చిన ఈ మందార పువ్వు ఈశ్వరుడికి ఎంతో విలువైందంటాడు. ఈశ్వరుడికి నువ్విచ్చిన మందార పువ్వు విలువడం ఏంటి? అర్థం ఉందేమన్నా? అదేంటండి, భక్తుల హృదయంలోనే ఈశ్వరుడు నెలకొని ఉంటానన్నాడు, స్థిర నివాసం ఏర్పరచుకుంటానన్నాడు కదా, నా హృదయమే ఈశ్వర స్థానం కదా, నేను లేకపోతే ఈశ్వరుడు లేడు కదా. ఇలా అన్వయ వ్యతిరేకాలతో చిక్కుల్లో పడిపోయే విచారణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి విపరీత విచారణకు వెళ్ళకూడదు అనమాట. జాగ్రత్తగా స్వాత్మనిష్టను పొందే దిశగా
అవబోధ, బోధ, అవబోధ, ప్రబోధ అన్న సరి అయిన క్రమ మార్గంలో పరిణామం చెందాలి. చదవండి. గాఢ నిద్రలో దేహేంద్రియ మనోబుద్ధులు లయించినవి. అంత మాత్రాన చైతన్యం మరుగుపడలేదు. అది వెరీ ఇంపార్టెంట్. నీవు నిద్రపోయినంత మాత్రాన చైతన్యం లేదంటే ఎట్లాగా? అక్కడ ఉన్నదే చైతన్యం. కానీ ఆ చైతన్యాన్ని గుర్తెరిగే తెలివి లేదు. తెలివి బుద్ధి కదా. ఈ బుద్ధి అక్కడ మేల్కొంటే, గమనించగలిగే శక్తి వస్తే, అవగాహన వస్తే, నిర్ణయం దర్శనం చేయగలిగే శక్తి వస్తే, ఆ ఎరుక, ఆ తెలివి, ఆ చైతన్యం వ్యష్టి లేనటువంటి సమిష్టి, కేవల సమిష్టి. మనోవృత్తులు కదులుచున్నవని, కరిగిపోయినవని ఇలా రెండింటినీ గ్రహించు చైతన్యము మనోవృత్తులయ్యేందుకు వీలు లేదు. అంతే. మనోవృత్తులు అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని పాత్రోచిత ధర్మాలు. ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క మానవ సంబంధం. ఒకరికి బావగారు, ఒకరికి మరిది గారు, ఒకరికి వదిన గారు, ఒకరికి మరదల గారు, ఒకరికి అమ్మగారు, ఒకరికి అమ్మమ్మ గారు, ఒకరికి నాయనమ్మ గారు, ఒకరికి ఎత్తి కొదేస్తే 3. ఈ మానవ సంబంధాలన్నీ ఏమిటయ్యా అంటే ఎత్తి కొదేస్తే 3, అంతకుమించి ఏమీ లేదు. ఇవన్నీ మనోవృత్తులు, చిత్తవృత్తులు, బుద్ధిలో ఏర్పడిన దోషం, వినాశిత్వ కారణమైన క్షరం, పరిణామకారకమైన జగద్భావన, ప్రకృతి, త్రిగుణాత్మకం. మరి నీవో చైతన్యం, ప్రకృతి విలక్షణం, అవస్థాత్రయ విలక్షణం, శరీరత్రయ విలక్షణం, దేహత్రయ విలక్షణం, తాపత్రయ విలక్షణం. అలా దాని యొక్క యథార్థ స్థితి అందే గుర్తుపట్టాలి. తత్ స్థితి అందే త్వముని లీనం చేయాలి, లయం చేయాలి. అందుచేత సకల వృత్తులకు సాక్షి అయి విలక్షణమై ఆత్మ అలరారుచున్నది. దాని స్వస్థితి అది. ఏ వృత్తి, అహం వృత్తి తోచిందంటే అన్ని వృత్తులు తోచినట్టే అన్నారు భగవాన్ రమణ. నేనన్న తోచిందా లేదా నీకు? తోచగానే నీ స్వరూప జ్ఞానం పోయి. నేనన్నది అక్కడ అహం వృత్తి. ఆ అహం వృత్తి యొక్క మూలాన్ని అన్వేషించి నేనన్నది లేకుండా ఉండవయ్యా. అహం రహిత స్థితి అందుండు. అదే ఆత్మనిష్ట అవుతుంది, అదే బ్రహ్మనిష్ట అవుతుంది, అదే స్వరూపనిష్ట అవుతుంది, అదే అన్నీ అవుతుంది, అదే పరబ్రహ్మ నిర్ణయం కూడా అవుతుంది. అహం రహిత మార్గమే శ్రేయో మార్గము, కైవల్య మార్గము. ఆత్మ సదా జ్ఞాన స్వరూపము. అజ్ఞానం అంటానికి అవకాశం లేదు. అట్టి జ్ఞానము వస్తువులను దర్శించగానే వస్తువులను తెలుసుకొనుచున్నది. అది తెలుసుకున్నంత మాత్రాన వస్తువు అయిపోతుంది. జ్ఞానం వస్తువు అవ్వదు ఎప్పటికీ. రూపముల చెంతకు నడువగానే చూసేది అవుచున్నది. అది కన్ను చూడడానికి ఉపయోగపడే మనస్సు నిర్ణయం తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి బుద్ధి తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి చైతన్యం. ఆధార ఆధేయ విమర్శ. యో బుద్ధే పరతస్తు సహ అంటుంది పరమాత్మ ఉపదేశం భగవద్గీతలో. అందుకే ఇలా చెప్పాడు, నాయన జగత్తు దగ్గరే నువ్వు మొదలుపెట్టావు, వ్యవహారం దగ్గరే మొదలుపెట్టావు, ఇంద్రియాల దగ్గరే మొదలుపెట్టావు. ఎవరు కాదన్నారు? పరం యో బుద్ధే పరతస్తు సహ దాకా వెళ్ళు. బుద్ధికి పరమైన స్థితి అన్న నిలకడ చెందు. అది చైతన్యం. ఆ దృష్టితో చూడు, ఆ అతీత దృష్టితో చూడు. ఇక్కడ బుద్ధి లేదు, మనసు లేదు. ఇంకా బుద్ధి మనసు లేకపోతే దృశ్యాలు లేవు, శబ్దస్పర్శ రూపరసగంధాలు లేవంటే తాదాత్మ్యత లేదు. అవి అవ్వలేదు నువ్వు. అవి నీకు అన్యం, అవి నీకు పనిముట్లు. సదా ఈశ్వరుని యందు, పరమేశ్వరుని యందు నిష్ట కలిగి నిమగ్నుడవై మగ్నత చెంది నీ స్వధర్మాన్ని, నీ స్వీయ కర్తవ్యాన్ని సామాన్యంగా నిర్వహించు. ముక్తుడవే, బంధరహితుడవే. చదవండి. వస్తువుల నుండి విడిపడగానే తెలివి అయి ఉన్నది. రూపముల నుండి వెనుతిరిగి చూపు అయి ఉన్నది.
వెరీ వెరీ ఇంపార్టెంట్. వజ్రపు ఉంగరాన్ని ఒక ఆయన తయారు చేశాడండి. చేస్తే వాడు అయిపోతాడు, అది అవడు కదా. కోహినూరు డైమండ్ తోటి ఓ పెద్ద కిరీటం తయారు చేసామండి. అయితే నువ్వు అది అయిపోతావా? నెవర్. పదార్థం ఎప్పుడు కాదు, యథార్థమైన జ్ఞానాన్ని. ఆ యథార్థమైన జ్ఞానం తత్స్వరూపం, తద్రహితం. ఈ యథార్థం ఎందుకయ్యా అంటే తదర్థాన్ని తెలుసుకోవడానికి, తద్రహిత స్థితి ఎందు నిన్ను నీవు పోగొట్టుకోవడానికి. చదవండి. శబ్దముల వైపు చరించి వినేది అగుచున్నది, శబ్దముల నుండి వెనుకకు మరలగానే చైతన్యమై భాషించుచున్నది. వెరీ ఇంపార్టెంట్. వెనుకకు మరలగని, విరమించగని. రమించటం అనే లక్షణం జీవుడు. విరమిస్తే తప్ప ఆత్మస్వరూపుడు కాలేడు. తెలియబడే ప్రపంచం ఉన్నంత వరకు తాను తెలుసుకొనుచున్నది, ప్రపంచము నుండి విడిపడగానే తాను నిష్ప్రపంచమై నిరామయమై వస్తురహిత చైతన్యమై భాషించుచున్నది. అంతే. ఏమండి, విరమిస్తే నాకేం తెలుస్తుందండి? నిష్ప్రపంచము, నిరామయము, నిరవయవము, నిర్లేపము, నిరంజనము అయిన ఆత్మ తెలుస్తుంది. ఆత్మకి 5 లక్షణాలని: నిష్ప్రపంచం, నిరామయం, నిర్లేపం, నిరవయవం, నిరంజనం. ఆత్మకి ఏ అవయవాలు లేవు, ఏ ప్రపంచం లేదు, ఏ ఆశ్రయం లేదు, ఏ ఆనందం లేదు, ఏ ఫలానా అని చెప్పడానికి లేదండి. అంతటా అదే ఉంది. సూర్యప్రకాశము వలె అంతటా ఉన్నది. ఏమండి, ఈ పుష్పాలు సూర్యప్రకాశమేనా? అవుతుంది. ఈ ఫలాలు సూర్యప్రకాశమేనా? అవుతుంది. నీ జననం సూర్యప్రకాశమేనా? అవుతుంది. నీ మరణం సూర్యప్రకాశమేనా? అవుతుంది. సృష్టి స్థితి లయాలు సూర్యప్రకాశమేనా? అవుతుంది. సూర్యప్రకాశం కానిది ఈ భూమి మీద ఏది కాదయ్యా బాబు. ఆత్మప్రకాశం కానిది ఏది కాదు ఈ సృష్టిలో. పంచభూతాత్మకమైన సృష్టి అంతా ఆత్మప్రకాశం చేతనే. ఆ సూర్యప్రకాశం కూడా ఆత్మప్రకాశం చేతనే. కట్టకడపటికి ఆ సూర్యునిలో ఉన్న ప్రకాశం కూడా ఆత్మ ఆధారంగానే ప్రకాశిస్తుంది. ఇది కాదు, ఇది దీనికి ఆత్మ ఆధారం కాదని చెప్పడానికి సృష్టిలో వస్తువే లేదు, స్థితే లేదు, వృత్తే లేదు, అన్వయమే లేదు. అది సర్వగతం, సర్వాధారం. అలా నువ్వు విరమించాలి. విరమణ చెంది ఈ ఆధార స్థితి ఎందు నిలకడ చెందాలి. ఆధేయమును వదలాలి. సరే. కనుక ప్రపంచము వృత్తులపై ఆధారపడి తెలియుట చేత మనోస్థాయిలోనే గోచరమగుచున్నది. అంతే. ప్రపంచం అనేది మనస్సు. మనోమూలం ఇదం జగత్. ఎప్పుడయ్యా? విషయంతో ఉంటే. నిర్విషయంగా ఉంటే ఆత్మ. అంతే. విషయంగా ఉన్నావా బంధం, నిర్విషయంగా ఉన్నావా ముక్తి. మనోమూలం ఇదం జగత్ అని చెప్పినప్పటికీ, ఆ మనస్సు బంధమోక్షాలకి కారణమని చెప్పినప్పటికీ, నువ్వు నిర్విషయంగా విరమించు, నిరామయంగా ఉండు, నిరవయవంగా ఉండు, నిర్లేపంగా ఉండు, నిరంజనంగా ఉండు. ఇవి నీ ఉనికికి సంబంధించిన, సత్తుకు సంబంధించిన లక్షణాలు, స్వాత్మకు సంబంధించిన లక్షణాలు. నిర్విషయం, నిరామయం, నిరవయవం, నిర్లేపం, నిరంజనం. చదవండి. గాఢ నిద్రలో మనస్సు లయించుట వలన అది కల్పించు ప్రపంచము కూడా అదృశ్యమగుచున్నది. అంతే. మనోరూప ప్రపంచం అదృశ్యమైంది. అంతే. గాఢ నిద్రావస్థలో ఏమైందయ్యా అంటే నువ్వేం పోలా, నువ్వు అలాగే ఉన్నావు. ప్రజ్ఞాస్వరూపుడుగా అలాగే ఉన్నావు. చిజ్జడ గ్రంథిగా కూడా అలాగే ఉన్నావు. ఈ రెండు అలాగే ఉన్నాయి. అయితే ఏమైందండి అంటే, ఇలలో కలలో మనోరూప ప్రపంచం ఏదైతే ఉందో
ముందు ఆ మనోరూప ప్రపంచం మాత్రమే కాసేపు ఆగింది, ఆట ఆగింది. సినిమా తెర మీద సినిమా కనబడడం ఆగింది అంతే. మళ్ళా సినిమా మొదలవగానే మళ్ళా కళ ఇలా రెండు వచ్చేస్తుంది. సినిమా ఆగితే ఏమైంది? ఇప్పుడు ఆగితే నిద్ర అయింది అంతే. ఇంతకు మించి పెద్ద తేడా ఏం రాలేదు. సుషుప్తి కాలే సకలం విలీనే అని ఉపనిషత్తు తెలియజేయుచున్నది. అంతే, దీని గురించే ఉపనిషత్తులు చెప్పినాయి. సుషుప్తి కాలే సకలం విలీనే, ప్రలీనే, లీనే అన్న ధాతువు నుంచి ఉత్పన్నమైన అనమాట. లీనము, లీయతే గమయతే ఇది లింగ. సో లీనము అంటే అర్థం ఇది. తాను ఎక్కడి నుంచి అయితే అహం వృత్తి అనే మూలం నుంచి వ్యక్తమయ్యిందో అదే తన స్వస్థానంలో లీనమైపోతుంది. విలీనం అన్నాం ఎందుకండి? విలీనం అంటే విశేషంగా లీనమైపోతుంది, గుర్తుపట్టడానికి వీలుగానంతగా లీనమైపోతుంది. ప్రలీనే లేకుండా ప్రకటిత విభవే జ్యోతిరూపే పరాఖ్యే శాంతే దాంతే జ్ఞాని లక్షణాలు అన్నమాట. ఎప్పుడు ప్రలీన స్థితిలో ఉంటాడు, విలీనాన్ని దాటి. చదవండి. కనుక జాగ్రత్త అవస్థలో మనకు తెలియబడు జ్ఞానము వృత్తి జ్ఞానమైనందున అది వ్యవహారికము లేదా సంబంధిత సత్యము. అంతే, ఔపచారికం. ఏదో ఆ తత్కాలవతోపచారానికి. ఏమండి, అర్ఘ్యం చేతులకు నీళ్ళు ఇవ్వడం, పాదయో పాద్యం కాళ్ళ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, పాదవ ప్రక్షాళ్య హస్తవ ప్రక్షాళ్య, ఇవన్నీ ఔపచారికములు. అలాగే జాగ్రత్త అవస్థలో చేసేవన్నీ కూడా తద్వృత్తి సంబంధం, తద్ ఔపచారికం, ఆయా ఉపచారములకు సంబంధించినవి అంతే. అది నీవు కాదు, నీ స్వస్థితి కాదు, నీకు అన్యమైనటువంటి అనాత్మ, అజ్ఞానం, అధ్యాస, ఆభాస, అతద్వ్యావృత్తి అంటారు. మొత్తాన్ని ఇదంతా కలిపి లోపలికి వెళితే వేదాంత పంచదశలో అతద్వ్యావృత్తి అంటాడు. నీవెవరు? తత్స్వరూపుడవు. కానీ ఈ సృష్టి స్థితి లయాలు మొత్తం మీద వ్యాపకం చెంది అతద్వ్యావృత్తి చెందాడు. ఈ అతద్వ్యావృత్తిలో జీవ జగత్తులన్నీ వచ్చేసినాయి. వచ్చి ఏమైపోయినాయి? ఇప్పుడు తనకు అన్యమైనటువంటి దాంట్లోనే, ఔపచారికమైనటువంటి దాంట్లోనే సత్యమని భ్రాంతి చెంది. చదువు. ఈ సంబంధిత జ్ఞానము మనో సంబంధమగుట చేత అది అనిత్యము, భ్రాంతిమయము. అనిత్యం, భ్రాంతి. అంతా లేనిదేనాయన, అంతా మిథ్యతలంజి సూచన నరుండట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రుల్ మోహార్ణవ భ్రాంతించింది చరించుగా అని కాళహస్తీశ్వర శతకం సులభంగా చెప్పేస్తుంది అనమాట. ఇదంతా ఔపచారికమయ్యా, వృత్తి, ఇదంతా మిథ్య, అనిత్యం, భ్రాంతి అని కొట్టేసేయి, పక్కకు పెట్టేసేయి. అప్రధానంగా చూడు, అవ్యయంగా చూడు, నిరామయంగా చూడు, నిరవయవంగా చూడు, నిర్లేపంగా ఉండు, నిరంజనంగా ఉండు. అనిత్యమై భ్రాంతిమయమై తెలియబడు సమస్తమును ప్రకాశింపచేయునది ఆత్మయే అయి ఉన్నది. అంటే ఈ భూమి మీద అన్ని జడ పదార్థాలే. స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టి సూర్యప్రకాశం చేతే కదా ప్రకాశింపజేయబడుతుంది. అట్లే స్వాత్మ ప్రకాశం చేతనే ఈ అనిత్యమైనటువంటి అనాత్మైనటువంటి దంతా కూడా ప్రకాశింపజేయబడుతుంది. దీనికి ఇది ప్రకాశ్యమే గాని స్వయం ప్రకాశం కాదు. స్వీయ చైతన్యం మాత్రమే స్వయం ప్రకాశం, స్వాత్మ చైతన్యం మాత్రమే స్వయం ప్రకాశం. వృత్తులు కాల పరిచ్ఛేదములో ఉన్నవి. అంతే, కాసేపు ఇప్పుడు తోచినాయి, కాసేపు అయితే ఉండవు. ఇప్పుడు అనుకున్నది కాసేపు అయితే ఉండడు. ఇప్పుడు తోచింది కాసేపు అయితే తోయదు. తోచి తోయినమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళిందని చిన్నప్పుడు ఓ సామెత చెబుతుంటారు.
ఈవిడ పుట్టింటికి వెళితే ఏమైనా ఉపయోగం, తోటికోడలు పుట్టింటికి వెళితే ఏమిటి ప్రయోజనం? ఏమిటంటే ఎందుకు వచ్చా అమ్మ అంటే నాకేం తోయటం లేదండి అందుకని వీటికి వచ్చానండి. అట్లా మానవుడు ఏంటంటే తన ఈ పంచకోశాల యొక్క వృత్తులు ఎలాంటివంటే ఇలా తోయగానే వాడు ఎంబడబడిపోతూ ఉంటాడు. వృత్తి అంటే తోయటం. ఏం తోచట్లేదండి. ఏం తోచట్లేదంటే అరే మంచిగా అది జ్ఞానం వల్ల వచ్చినదైతే సుఖంగా ఉన్నాడు, నిర్విషయంగా ఉన్నాడు, నిరాకారంగా ఉన్నాడు, నిరవయవంగా ఉన్నాడు, నిర్లేపంగా ఉన్నాడు, నిరంజనంగా ఉన్నాడు. వాడికి ఏ బాధ లేదు, వాడికి ఏం తోచలేదన్న సమస్య లేదు, ఏం చెయ్యాలన్న సమస్య కూడా లేదు. ఎందుకని? వృత్తి చేత బాధితం కాలేదు కాబట్టి. అదే చిజ్జడ గ్రంథిగా ఉన్నాడు, ఆత్మనిష్ఠుడు కాల. అప్పుడు చిజ్జడ గ్రంథిగా ఉన్నప్పుడు తోయకపోతే పెద్ద సమస్య అండి బాబు. జీవితంలో పెద్ద సమస్య తోయకపోవడం. ఏం చేయాలో తోయడం లేదండి, విసుగొచ్చేస్తుందండి. అంటే ఏమిటి? ఆ చేత దగ్గర ఆగిపోయింది, కర్తవ్యం దగ్గర ఆగిపోయింది, కర్మ దగ్గర ఆగిపోయింది. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఆ విప్రహస్తం ఏనుగుతూ ఉండడం వల్లే ఎప్పుడు ఊగుతూ ఉంటాయి అన్నమాట. అలా ఉండకూడదు. కాలము మనోజనితము. అంతే. కాలాన్ని లెక్కేసేది ఎవరయ్యా? నీ మనస్సే కదా. నీ జ్ఞాపకాల దృష్ట్యా నిన్నేం చేశానండి, ఇవాళ ఏం చేశానండి, రేపేం చేస్తున్నానండి. ఈ కాలత్రయం అంతా మనోజనితం. నీ మనస్సు గుర్తుపడుతోంది వృత్తుల ఆధారంగా, వ్యవహారం ఆధారంగా. చిన్నపిల్లవాడిని మాస్టర్ అడిగారు, నిన్న ఇచ్చిన హోంవర్క్ చేసావా? నిన్న ఎప్పుడు ఇచ్చారండి హోంవర్క్? నిన్న ఇవ్వలేదుగా. నిన్న ఇవ్వకపోవడం ఏంట్రా, వర్క్ బుక్ తీసి చూడు. ఇట్లాగా చిన్నప్పటి నుంచి ఈ కాలత్రయం తల్లి గర్భంలో నుంచే పనిచేస్తుంది. అక్కడి నుంచే జాగ్రత్త. ఎందుకంటే అవస్థాత్రయం కాలత్రయం రెండు ముడిపడి ఉంటాయి. అవస్థాత్రయం మెలకువ కాల నిద్ర తల్లి గర్భంలో నుంచే పనిచేస్తూ ఉంటాయి, పగలు రాత్రి. నిన్నేం చేశాను, ఇవాళ ఏం చేస్తున్నాను, రేపు ఏం చేయాలి. ఈ కాలత్రయం అంతా మనోజనితం, వృత్తి సహితం, వికార జనితం, వికార సహితం, అవయవ ప్రేరితం, ఇంద్రియ సహితం, జీవ జగద్భావముల కూడికైన చిజ్జడ గ్రంథి అంతా ఈ కాలత్రయంతో ముడిపడి ఉంటుంది. ఇదే నిక్షిప్తం చేస్తూ ఉంటుంది. ఇదే దేహాంతర ప్రాప్తికి కూడా పునాది. చిట్ట చివర కైవల్యంలో కూడా కాలాతీతం ప్రతిపాదించబడుతుంది. కానీ అది ఈ మనోజనితమైన కాలం గొడవ కాదు. అది సృష్టి స్థితి లయాలు, బ్రహ్మాండ కాలగమనం, అనంత విశ్వంలో బ్రహ్మాండాలు ఉత్పన్నమయ్యేటటువంటి కాలగమనం. దానికి కాలాతీతం. ఏ కాలమునందు రానివాడు, ఏ కాలమునందు పోనివాడు, కాలమే లేనివాడు. కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః అని ఈశ్వరార్చనలో మనం ఈశ్వర స్థితిని గురించి, ఈ పరమేశ్వర నియమాన్ని, పరాత్పరణీయ నిర్ణయాన్ని ప్రకటిస్తూ అర్చిస్తూ ఉంటాం. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురు. సాయిరామ్ అండి.